బాగా ట్రెండింగ్ అవుతున్న ఒక న్యూస్ ఏంటంటే, చిరంజీవి గారి సారి బర్త్డే ఫంక్షన్లో జూనియర్ పవన్ కళ్యాణ్ అనే అతను జగన్ సార్ పైన చేసిన కామెంట్సే బౌత్ అంటే చాలా వైరల్గా మారిపోయింది అనమాట. జూనియర్ పవన్ కళ్యాణ్, నువ్వు అలా చేయకూడదు, అలా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే నువ్వేమో డైలాగ్ అనుకున్నావు, అది డైలాగ్ కాదు. డైలాగ్ అనేదానికి కూడా ఏదైనా ఒక సినిమాలో యూజ్ చేసి ఉంటే అది డైలాగ్ అవుతుంది. అది ఎలా అవుతుంది చెప్పు? డైలాగ్ కాదు అది. ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సార్ జగన్ సార్ పనిచేసిన కామెంట్ అది ఆ విధంగా. అది వాళ్ళు పెద్దోళ్ళు పెద్దగా తూగుతారు, నువ్వు చిన్నోనివి తంబి అట్లా తోగలేవు కదా. నువ్వు వాళ్ళతో పాటు తోగాలనుకోవడం మంచిది కాదనమాట. నువ్వు వేరు వాళ్ళు వేరు అనమాట, సరేనా? నువ్వు ఇంకోటి, మీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాండి బయటికి, మీ వాళ్ళందరూ నన్ను యూజ్ చేస్తా అంటే, నువ్వు చేసిన తప్పుకి ఎవరు వస్తారు చెప్పు? నువ్వు బాగా తెలియని తప్పు అది. తెలియక చేసినావా, తెలిసి చేసినావని కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారనమాట. నువ్వు చేసిన తప్పుకు ఎవరు రారు. ఓకే, నీ తప్పు నువ్వే సరిదిద్దుకోవాలా, నువ్వే చేసుకోవాలా. నీదే. ఇంకా ఏ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ రారు, ఏ చిరంజీవి సార్ ఫ్యాన్స్ కూడా రారు. ఒకటి తెలుసా, ఇంకోసారి నువ్వు అలా చేయొద్దు. ఏదో తప్పు అయిపోయింది, ఒప్పు అయిపోయిందని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగేసి ఇంకోసారి చేయకుండా నీవు ఏదో కొద్దిపాటికి ఈవెంట్స్ పాడు చేసుకుని ఏదో 10 రూపాయలు సంపాదించుకుని ఏదో ఉన్నావో ఎలా తెలియదు, కానీ ఇప్పుడు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితిగా ఉండవు. అందుకే ఇంకెప్పుడు అలా చేయొద్దు. ఏదో ఉన్నపాటికి హ్యాపీగా ఉండాలి. లైఫ్ అనేది చాలా స్మూత్ అండ్ షార్ట్గా మూవ్ అయితేనే దానికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లేకపోతే హ్యాపీనెస్సే. ఓకేనా? అయింది, హ్యాపీగా ఉండు. ఇంకైనా తెలుసా, మీ ఊరితోనూ మన పని మనం చేసుకున్నామా, మన బతుకు ఫ్యాన్స్కి అందరికీ ఫ్యాన్సే. పవన్ కళ్యాణ్ సార్కి ఫ్యాన్సే, చిరంజీవి గారికి ఫ్యాన్సే, జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్సే, అందరూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఇప్పుడు రాండి మన ఈ విధంగా అంటే ఎవరు రారు. ఓకే, మంచిగా ఆలోచించు. దేర్ ఆల్ మై ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. 1000 మంది రావాలనుకుంటున్నాను ఈ వీడియోతో. వస్తారని చూద్దాం.